హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫర్దర్ వీడియోస్ మీకు రీచ్ అవుతాయి, అలాగే లైక్ కొట్టడం వల్ల రీచ్ ఎక్కువ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10 ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ సీజన్ 9 అనేది అంటే కంటెస్టెంట్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ లేకున్నా చాలా హిట్ అయింది. టీఆర్పీ పరంగా చాలా అంటే చాలా ప్రాఫిట్స్ తెచ్చింది స్టార్మా వాళ్ళకి. అలాగే అగ్ని పరీక్ష షో కూడా చాలా అంటే చాలా హిట్ అయింది. అగ్ని పరీక్ష షో లాగే ఇంకో షో రాబోతుంది. ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకో షో రాబోతుంది అగ్ని పరీక్ష సేమ్ అలాగే అని. ఏదైతే ఇప్పుడు రాబోతున్న షో ఉందో ఆ షో పేరు రోడీస్ అన్నమాట. ఈ షోని బాలీవుడ్ నుంచి కాపీ చేస్తున్నారు. బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఈ షో నడిపిస్తున్నారంట. ఈ షోలో ఎక్కువ ఫిజికల్ గేమ్స్ ఉంటాయంట. ఫిజికల్స్ గేమ్ ద్వారా బిగ్ బాస్లోకే ఎంట్రీ డైరెక్ట్ టికెట్ టు బిగ్ బాస్ లాగా. ఏదైతే అగ్ని పరీక్ష ఉందో సేమ్ అలాగే టికెట్ టు బిగ్ బాస్ అని రోడీస్ అనే షో నడుస్తుందంట బాలీవుడ్లో. దాన్ని దాన్ని సేమ్ ఇప్పుడు తెలుగులో రాబోతుందంట. ఇక్కడ అగ్ని పరీక్ష సీజన్ 2 అలాగే రోడీస్ ఈ రెండు షోలు నడిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు, చూడాలి. ఈ రోడీస్ అనే షో మాత్రం ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. కారణం రీజన్ ఏంటంటే సీజన్ 9 టీఆర్పీ పరంగా అగ్ని పరీక్ష రెండు హిట్ అయ్యాయి. అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన 5 కంటెస్టెంట్సే టాప్లో వెళ్ళారు కదా. ఇప్పుడు కామన్ మ్యానే అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిన కంటెస్టెంటే విన్ అయ్యాడు. డీమాన్ టాప్ 3కి వెళ్ళాడు కామన్ మ్యాన్గా. ఇలా ఏదైతే టాప్ 7-8 కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ అగ్ని పరీక్ష షో నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి దానికి చాలా అంటే చాలా రీచ్ వచ్చింది. అలాంటి షోని ఇంకోటి పెడదామని ప్లాన్ చేస్తున్నారంట. ఇది బాలీవుడ్ నుంచి కాపీ రోడీస్ అని. ఇది ఎంతవరకు నిజమో అన్నది తెలీదు. యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది రోడీస్ అనే షో ఖచ్చితంగా వస్తుందని. మరి అది కూడా సామాన్యులకే అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా సామాన్యులకే. రెండు ఎట్ ఏ టైం నడిపిస్తారా, దాని తర్వాత ఇది నడిపిస్తారా తెలియదు. రోడీస్ అయితే ఎక్కువ ఫిజికల్ గేమ్స్ టాస్క్ పైన ఆధారపడి ఉంటుంది. అగ్ని పరీక్ష అనేది ఎక్కువ ఫిజికల్గా ఉండదు. ఇది కొద్దిగా లాజిక్తో ఉంటుంది. అగ్ని పరీక్ష మనం చూసాము, దాంట్లో కూడా జడ్జెస్ ఉంటారంట రోడీస్ అనే షోలో కూడా. దీంట్లో అయితే ఉన్నారు మనకు తెలిసిందే. మరి చూద్దాం, మరి సీజన్ కూడా ఎర్లీగా స్టార్ట్ కాబోతుంది అంటున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈ షోస్ వల్ల చాలా అంటే చాలా కామన్ మ్యాన్స్కి చాలా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే మనం చూసాం వీళ్ళ ఫాలోవర్స్, వీళ్ళ రీచ్ ఎంత పెరిగిందో. సీజన్ 9లో హౌస్లోకి వెళ్ళిన వారి ఫాలోవర్సు ఒక్కొక్కరికి లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. ఇన్స్టాలో అయితే డీమాన్కి కానీ, కళ్యాణ్కి కానీ, తనుజకి కానీ, దివ్యానికితకి కానీ, మన శ్రీజకి కానీ, ప్రియాకి కానీ అందరికి కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 అయితే. అంటే కంటెస్టెంట్స్ పరంగా ఏమంటారు, లోపల టీవీ షోలో మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, దాని పరంగా కొద్దిగా తక్కువే అనిపించిన కంపేర్ టు లాస్ట్ సీజన్ 8 కాకుండా అంతకుముందు సీజన్స్ ఇంట్రెస్టింగ్ కానీ, ఆ టాస్కులు కానీ, కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కానీ వీటి పరంగా తక్కువే అయినా టీఆర్పీ పరంగా మాత్రం చాలా అంటే చాలా కుమ్మింది ఈ సీజన్. దానివల్లే ఇవన్నీ షోలు ఫర్దర్గా ఇంకో షో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది తప్పకుండా. ఈ రౌడీస్ అనే షో చూద్దాం మరి ఏం జరుగుతుందో. రెండు కూడా డైరెక్ట్ టికెట్ టు ఫినాలే షోసే, అగ్ని పరీక్ష 2 అయినా ఆ రోడీస్ అయినా. మరి ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఈ షోలు పెడితే మాత్రం లక్షల్లో, ఏదైతే అగ్ని పరీక్ష 2కి 40,000 అప్లికేషన్స్ వచ్చాయంట. కానీ ఇప్పుడు మాత్రం అగ్ని పరీక్ష 2 జరిగినా రోడీస్ జరిగినా కొన్ని లక్షల్లో ఒక 20-30 లక్షల అప్లికేషన్స్ వెళ్తాయి ఈజీగా. ఈసారి మాత్రం దానికి రీజన్ కామన్ మ్యాన్స్ టాప్లో ఉండడం, వాళ్ళకు రీచ్ రావడం, కామన్ మ్యానే విన్ కావడం. ఏమవుతుందంటే ఇంతకుముందు సీజన్లో ఏం జరిగిందంటే
డైరెక్ట్ హౌస్లోకి కామన్ మ్యాన్ పంపడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ ఆట తీరు కానీ తెలిసే లోపే వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వకుండా అయిపోయింది మన ఆడియన్స్ నుంచి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీసు, వాళ్ళ ఎంతో అంత పిఆర్ వాడుకోనో లేదంటే ఆ సెలబ్రిటీ హోదాతోనో ఫ్యాన్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి అంతో ఇంతో ఓటింగ్ పడి వాళ్ళు ఉండేవాళ్ళు. కామనర్స్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ 2-3 వీక్స్లో బయటకు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళ వ్యక్తిత్వం అనేది తెలియకుండే. కానీ ఏదైతే ఈ అగ్నిపరీక్ష 2 వాళ్ళ షో వల్ల వాళ్ళ వ్యక్తిత్వం ఏంది వాళ్ళకు మన ఆడియన్స్కి ముందే వాళ్ళని కనెక్ట్ చేస్తున్నారు అన్నమాట. కనెక్ట్ చేసి అందులోకి పంపుతున్నారు. రీజన్ ఈరోజు కళ్యాణ్ పఠనం విన్ కావడానికి కారణం ఆడియన్స్తో ముందే వాళ్ళ కనెక్షన్ పెంచి వ్యక్తి అంటే మనం గుర్తుపట్టే వ్యక్తి కాబట్టి, తెలిసిన వ్యక్తి కాబట్టి అలా పంపించారు. కాబట్టి అందులో 2-3 వీక్స్ సర్వైవ్ అయ్యి దాని తర్వాత వాళ్ళు ఏంది అన్నది ప్రూవ్ చేసుకొని విన్నర్గా నిలిచారు, టాప్ 5కి వెళ్ళారు. ఈ 2 షోస్ కూడా ఐ థింక్ ఒకటి మార్చిలో ఒకటి మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. రోడీస్ అనేది మార్చిలో, అగ్నిపరీక్ష 2 అనేది మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చూద్దాం ఫర్దర్గా ఏం జరుగుతుందో. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.